ఎవ్రీవన్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య యుఎస్ఏ వ్లాగ్స్. ఈ రోజు మాకు మా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం. మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు, సో నేను పెద్దగా ఉగాది చేసుకోలేదు. సో ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మేము టెంపుల్కి వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. అండ్ ఉగాది పచ్చడి కూడా ఇప్పుడే చేసుకొని తింటాము. మా ఉగాది పండుగ ఎలా జరిగిందో ఇప్పుడు చూసేద్దాం. సో నేను అన్నీ ముందే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మామిడికాయలు, బెల్లము, చింతపండు, అలానే పెప్పర్, ఉప్పు అన్నీ ఇప్పుడు మనం కలుపుకుందాం. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోనే వేసేసాను. చింతపండు, బెల్లం, మామిడికాయ, పెప్పర్, ఉప్పు. పెప్పర్ ఇష్టం లేని వాళ్ళు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెప్పర్ వేసుకున్నాను, ఘాటుగా ఉంటుందని. సో ఈ ప్రసాదాన్ని మనం దేవుడి దగ్గర పెట్టుకొని మనం కూడా తినేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాం. మన ఉగాది పచ్చడిని ఇప్పుడు మనం దేవుడి దగ్గర పెట్టి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుందాం. బాగుంది. మామిడికాయ కాకపోతే కొంచెం పండైనట్టుంది. ఇంట్లో పూజ అంతా కూడా అయిపోయింది. ఉగాది పచ్చడి కూడా తిన్నాము. ఇప్పుడు మనం టెంపుల్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మాకు టైం 7:30 అయింది. అదే సమ్మర్లో అయితే ఈ టైంలో మనకి చాలా సన్నీగా కనిపిస్తుంది. ఇంకా పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటున్నారు ఈ టైంలో కూడా. సో ఇప్పుడు మనం కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మనం గుడికి వెళ్ళాలన్నా కూడా కార్ అయితే మ్యాండేటరీగా ఉండాల్సిందే. మా హస్బెండ్ మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. ఇప్పుడు మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడి నుంచి మాకు 15 minutes పడుతుంది కార్లో. ఫ్రీమౌంట్ సిద్ధి వినాయక టెంపుల్ కి అయితే వచ్చాము. ఏమైనా ఫెస్టివల్స్ అయితే కార్ పార్కింగ్ దొరకడం అయితే చాలా కష్టం అన్నమాట ఇక్కడ. సో చాలా టైం అయితే పట్టేస్తుంది మనకి కార్ పార్క్ చేయడానికి. బట్ ఈ రోజు మాకు కొంచెం ఈజీగానే కార్ పార్కింగ్ అయితే దొరికేసింది. కార్ పార్క్ చేసుకొని మనమైతే టెంపుల్కి వెళ్తున్నాము. ఉగాది కదా, చాలా రష్ గా ఉంది. టెంపుల్ బయట నుంచే లైన్ అయితే స్టార్ట్ అయ్యింది. లైన్ అయితే ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది, బట్ దర్శనానికి కొంచెం టైం అయితే పట్టేలా ఉంది. ఫ్రీమౌంట్ లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ సిద్ధి వినాయక టెంపుల్. అండ్ మోస్ట్లీ కారు పూజలు అన్ని కూడా ఇక్కడే చేస్తారు. They will do the archana right away. So please come here. Anyone wants to do archana, please come here. నేను లోపల సరిగ్గా వీడియో తీయలేకపోయాను. ఈ టెంపుల్లో అయ్యప్ప స్వామి, సిద్ధి వినాయక స్వామి, శివుడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, కుమారస్వామి, లక్ష్మీదేవి ఇలా అందరి దర్శనం అయితే మనం చేసుకోవచ్చు. దర్శనం చేసుకుని బయటికి రాగానే ఉగాది పచ్చడి అయితే ఇచ్చారు. చాలా బాగుంది. నేను ఎప్పుడు టెంపుల్ కి వెళ్ళా ఫస్ట్ ఇలా కుంకుమ అయితే పెట్టేసుకుంటాను. ఈసారి దర్శనం అంతా అయ్యాక కుంకుమ అయితే కనిపించింది. అండ్ ఇప్పుడు మనం బాబా దర్శనం అయితే చేసుకుందాం రండి. ఈ లైన్ అంతా ప్రసాదం కోసమే. మెయిన్లీ మా హస్బెండ్ అండ్ మా అబ్బాయి అయితే ప్రసాదం ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడైతే ఉప్మా పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రసాదం ఇలా 2 go boxes లా అయితే ఇస్తారు. ఇక్కడైనా తినొచ్చు, లేదా ఇంటికి తీసుకొని వెళ్ళైనా తినొచ్చు. బయటకు వచ్చేసరికి టైం 9:30 అయిపోయింది. ఇప్పుడు అంత రష్ లేదు. బట్ ఫెస్టివల్స్ కి అయితే అందరూ ట్రెడిషనల్ గా మంచిగా రెడీ అయితే వస్తారు. మా ఉగాది అయితే ఇలా జరిగింది. మీ ఉగాది ఎలా జరిగిందో కామెంట్స్ లో అయితే చెప్పండి. మా ఉగాది అయితే ఇలా జరిగింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.